హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఈ వీడియోలో మీకు అన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ చూపిస్తాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఇప్పుడు కనక చంపా ప్లాంట్ని చూపిస్తాను. ఎక్కువ నార్త్ సైడ్కి ఎక్స్పోర్ట్ అవుతాయి ఈ ప్లాంట్స్. ఫ్లవరింగ్ వెరైటీ ఎవెన్యూ కేటగిరీలోకి వస్తుంది. షేడ్ కూడా ఇస్తుంది ఎక్కువగానే. బాగా హైట్ గ్రో అవుతాయి ఇవి ట్రీస్. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఆ ప్లాంట్స్ ఇవి. లీవ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒక రకంగా ఉంటాయి. స్ట్రక్చర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. స్ట్రక్చర్ చూసారు కదా, లీవ్స్ స్ట్రక్చర్ అలాగ ఉంటాయి ఇవి. మీకు ఫ్లవర్ కూడా స్క్రీన్ పై ఇస్తాను. ఇదే ప్లాంట్. లీవ్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి ఎలా ఉన్నాయి ఇవి. ఇంకో నా అరచేయి చూడండి, నా చెయ్యి కంటే పెద్దగా ఉంది ఇది. అంత పెద్దవి అవుతాయి, ఇంకా పెద్దవి అవుతాయండి లీవ్స్ ఇవి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. స్ట్రక్చరు కూడా వెరైటీగా ఉంటుంది. ఈ ప్లాంట్స్ అవే మీకు ఇంకా చూపిస్తాను. ఇవి కూడా ఆ ప్లాంట్సే. మీకు ఫ్లవర్ కూడా స్క్రీన్ పై ఇస్తాను చూడండి. లీవ్స్ టచ్ చేసి చూస్తాను ఎలాగుందో. కొద్దిగా మనకి లెదర్ టైప్ ఉన్నదండి లీవ్ ఇది. లెదర్ టచ్ చేసి ఫీలింగ్ ఉన్నది కదా, అలా ఉంది టచ్ చేస్తే. ఎంత హైట్ ఉందో చూడండి ఇది. ఇవన్నీ ఆ ప్లాంట్స్. వీటిని సైంటిఫిక్ నేమ్స్ వేరేగా ఉంటాయండి. అవన్నీ నేను స్క్రీన్ పై ఇస్తాను చూడండి. ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు ప్లాంట్స్ నేమ్స్ని. మీకు ఇప్పుడు లెగస్టోమియా ప్లాంట్స్ చూపిస్తాను. ఫ్లవరింగ్ వెరైటీది. రోడ్ సైడ్ ఎక్కువగా వేస్తున్నారు ఇప్పుడు. మార్కెట్లోకి ఎక్కువ వెళ్తుంది ఈ ప్లాంట్స్. పింక్ కలర్లో ఉంటాయి ఫ్లవర్స్. లెగస్టోమియాలు ఇంకొక వెరైటీ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇలా ఉంటాయి ప్లాంట్స్. మీకు అక్కడ కాయల్లా కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుండే ఫ్లవర్స్ బ్లూమ్ అవుతాయి. ఫ్లవర్స్ చూడండి అలాగ ఉంటాయి, గుత్తులు గుత్తులుగా కాస్తాయి. లీవ్స్ ఇలాగ ఉంటాయి అన్నమాట. లెగస్టోమియా ప్లాంట్స్ ఇవి. మీకు ఇప్పుడు ఫ్లవర్స్ కూడా చూపిస్తాను. బంచెస్గా వస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్ ఇవి. 3, 6 ఉన్నాయండి పెటల్స్. మిడిల్లో మనకి సర్క్యులర్ ఇలాగ ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. ఇలా ఉంటాయి లెగస్టోమియా ప్లాంట్స్ ఫ్లవర్స్. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్. అది స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీకు ప్లాంట్స్ అన్నీ కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము. కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము. ఈ ప్లాంట్స్ ను ప్లూమేరియా అబుస్టా అంటారు. సింగపూర్ ప్లూమేరియా అని కూడా పిలుస్తారు. ఇది డార్ఫ్ వెరైటీ. తక్కువ హైట్ గ్రో అవుతుంది. ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్కి యూజ్ చేస్తారు టెంపుల్స్లోని. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లీవ్స్ ఇలా గ్రీనరీగా, ఫ్లవర్స్ ఏమి ఇలా పింక్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ కూడానే. ఈ ప్లాంట్స్ అన్నీ అవే. ఈ ప్లూమేరియాలో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. అవి నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. మన యూట్యూబ్ ఛానల్ కూడా గ్రో అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి. వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ ప్లాంట్స్ ని కేసియా సిమియా అని పిలుస్తారు. ఎవెన్యూ ట్రీ షేడ్ ని బాగా క్రియేట్ చేస్తుంది. ఎల్లో కలర్స్ లో ఫ్లవర్స్ పోస్తాయి. సేమ్ సిమిలర్ లీవ్స్ తో ఇంకొక ప్లాంట్ కూడా ఉంటుంది. ఆ ప్లాంట్ ని సీమారూబా గ్లూకా అని పిలుస్తారు. మన తెలుగులో లక్ష్మీ తరువు అంటారు. ఈ కేసియా సిమియా ప్లాంట్ కి ఎల్లో కలర్స్ లో ఫ్లవర్స్ వస్తాయి. అందువల్ల ఎక్కువగా పార్క్స్, రోడ్ సైడ్, ఫామ్ హౌసెస్, విల్లా ప్రాజెక్ట్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఫ్లవరింగ్ సీజన్ లో ఎల్లో కలర్స్ తో చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. పెల్టో ఫార్మ్ ట్రీ ఉంటుంది. దానికి రీప్లేస్మెంట్ కి ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది 50 feet హైట్ వరకు గ్రో అవుతుంది. కనేపుగా స్ప్రెడ్ అవుతుంది. లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఇది. ఫుల్ సన్ లైట్ అవసరం. ఈ చెట్టు వల్ల ఏరియాకి గ్రీనరీ తో పాటు మంచి షేడ్ ను కూడా క్రియేట్ చేస్తుంది. ఈ కేషియాలో ఇంకా వెరైటీస్ ఉంటాయి. కేషియా నోడోషా, కేషియా ఫిస్టులా, కేషియా జవైకా అని. అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్ లో. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.